ప్రియమిత్రులకు నమస్తే అండి. ఈరోజు నేషనల్ సేఫ్టీ డే అండి. 4థ్ మార్చి అంటే జాతీయ భద్రతా దినోత్సవం. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇది ఒక ఫ్యాక్టరీగానే కాదు, నేషనల్ సేఫ్టీ డే ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ప్రమాద నివారణ, భద్రత, హెల్త్, పర్యావరణం మీద అవగాహన కల్పించడం. పర్యావరణం బాగుపడాలని తెలియజేయడం ఇలాంటివన్నమాట. ఒక ఫ్యాక్టరీలోనే కాదు, ఇతర పని ప్రదేశాలు అలాగే రహదారి ప్రమాదాలను కూడా నివారించడానికి ఇది ఈరోజు సేఫ్టీ డే ఒకటే కాకుండా సేఫ్టీ వీక్ కూడా. ఈ వీక్ అంతా చేస్తారనమాట. అలాగే సురక్షితమైన ఆహ్, సేఫ్ ఎన్వ వర్కింగ్ ప్లేసెస్ కల్పించడం, ప్రమాదాలను తగ్గించడం, భద్రతా నియమాల్ని వర్కర్స్ పాటించేట్టు చూడడం. ఈ కార్యక్రమాలన్నీ పరిశ్రమాల్లో, పని ప్రదేశాల్లో ముఖ్యంగా అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారండి. ఈ 4థ్ మార్చి 1966లో పరిశ్రమాల్లో, పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం, పర్యావరణ రక్షణ కోసం అలాగే కార్మికుల ప్రజల్లో అవగాహనగా విస్తృత ప్రచారం చేయడానికి గవర్నమెంట్, భారత ప్రభుత్వం లాభాపేక్ష లేని అంటే వితౌట్ ప్రాఫిట్ జాతీయ భద్రతా మండలి అనే సంస్థని 1966లో స్థాపించిందండి. ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈ నేషనల్ సేఫ్టీ డే యాక్చువల్‌గా 66 నుంచి స్టార్ట్ చేయలేదు. 71 నుంచి 1971 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి. నేషనల్ సేఫ్టీ డే అలాగే నేషనల్ సేఫ్టీ వీక్ చేస్తున్నారు. ఈరోజు కార్మికులతో ప్రమాణం గూడా చేయిస్తారు. అంటే సేఫ్టీ రూల్స్ పాటిస్తానని, పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉంటానని, తన ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తానని, అంటే ప్రమాదం కలిగించనని, ఇలాంటివన్నీ గూడా ప్రమాణం చేయిస్తారు. ఈరోజు అవగాహన అనమాట. గుర్తు చేస్తారనమాట. సంవత్సరం పొడుగుతా ఇవి పాటించాలని. చివరాఖరికి నేను చెప్పాలనుకున్నదేంటంటే, పని ప్రదేశాల్లో అది పరిశ్రమల్లో అయినా, ఇంట్లో అయినా, రోడ్ల మీదైనా, ఎక్కడైనా గానీ సేఫ్టీ, హెల్త్, ఎన్వైర్న్‌మెంట్ అంటే భద్రత, హెల్త్, ఆరోగ్యం, అలాగే పర్యావరణం మీద మనందరం దృష్టి పెట్టాలండి. దృష్టి పెట్టి ప్రమాదాలు జరగకుండా మన ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదాలు జరగకుండా, అపాయం కలగకుండా చూడాలండి. ఈ జాతీయ భద్రతా దినోత్సవం అంటే నేషనల్ సేఫ్టీ డే సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ఆహ్, ఈరోజు గుర్తుపెట్టుకోవాలని ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.